పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డిఫాక్టో హెడ్ ఆఫ్ పాకిస్తాన్ మునీర్ అసీం మునీర్ అనే వ్యక్తి అసలు కంప్లీట్గా అబ్స్కాండింగ్లో ఉన్నాడు అనే ఒక వార్త కూడా ప్రస్తుతం కొంతవరకు ప్రచారం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. లాహోర్ కంప్లీట్గా ధ్వంసం అయిపోయిందని భారత ఆర్మీ చెప్పడం మనకు కనిపిస్తోంది. కానీ మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు చండీగఢ్లో ఎయిర్ బోర్న్ అలారమ్స్ చూస్తున్నాం, అంబాలాలో కంటోన్మెంట్ ఏరియాలో అక్కడ అలారం సిస్టమ్ యాక్టివేట్ చేయడం. సో ఒకవైపు నష్టాన్ని తీసుకోలేని పరిస్థితి, బట్ స్టిల్ నేను ఇంకా ఏదో చేయగలను అని ప్రూవ్ చేసుకునే పరిస్థితి పాకిస్తాన్ నుంచి కనిపిస్తోంది. ఖచ్చితంగా లోకల్ ఆడియన్స్ కోసం పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిచర్య ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అనవసరంగా ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు అనేటువంటి విషయం పాలకులకు అర్థమైంది. సో తాము గట్టి జవాబిస్తున్నామనేటువంటి విషయాన్ని చెప్పేందుకు లాట్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మేము ఇక్కడ దాడి చేశాం, ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన దాడి చేశాం, ఇలా బండిల్ ఆఫ్ లైస్ పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నిన్న ఉపయోగించినటువంటి డ్రోన్స్ కు సంబంధించి అనాలిసిస్ కూడా చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్ చేస్తున్నారు. లో లెవెల్ చీప్ లెవెల్ డ్రోన్స్ పాకిస్తాన్ ఉపయోగించింది. హమాస్ ఉగ్రవాదులు వీటిని ఉపయోగించారు. గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన హమాస్ తీవ్ర ఉగ్రవాదులు గాజా నుంచి ఇజ్రాయెల్లోకి వెళ్లేటువంటి సందర్భంలో ఇలాంటి చీప్ డ్రోన్స్ ఉపయోగించినటువంటి విషయాన్ని వారందరూ ప్రస్తావిస్తున్నారు. సో కంప్లీట్ గా ఒక ఉగ్రవాదుల మాదిరిగానే పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి వైనాన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. సో ప్రపంచ దేశాలు అందుకే మనం చూసాం ఈరోజు ఉదయాన్నే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రకటన, ఈ మొత్తం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని, అంటే ఇండియాకు కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలకు తగిన బుద్ధి చెప్పండి అని ఇండైరెక్ట్ గా పరోక్షంగా పాకిస్తాన్ పని పట్టమని ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనకి స్క్రీన్ పైన విజువల్స్ కనిపిస్తున్నాయి. పాక్ ఆర్మీ పోస్ట్ ఇది. ఆ పాక్ ఆర్మీ పోస్ట్ని ధ్వంసం చేస్తున్న విజువల్ ప్రస్తుతం మనం చూడొచ్చు. సో ఫస్ట్ ఎస్కలేషన్ మనకి పహల్గామ్ ఘటనగా మనం చెప్పుకోవచ్చు. పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్ర శిబిరాలు టార్గెట్ చేసుకుని భారత్కి సంబంధించిన రక్షణ దళాలు దాడి చేసిన పరిస్థితి. ఆ తర్వాత మన భారతదేశంలోని మిలిటరీ స్థావరాలు ఆర్మీ పోస్టులని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడులకి దిగే ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో మాత్రమే పాక్కి సంబంధించి ఆర్మీ అదేవిధంగా డిఫెన్స్ పోస్టులు టార్గెట్గా చేసుకుని భారత్ ప్రతిదాడికి దిగిన పరిస్థితి. అందులో భాగంగానే ఒక ఆర్మీ పోస్ట్ ధ్వంసమైన పరిస్థితి. హోషియార్పూర్లో పాక్ ప్రయోగించిన మిసైల్ దాని శకలం ఇక్కడ పడింది. అంటే భారత డిఫెన్స్ సిస్టమ్ S-400గా ఏదైతే చెప్తున్నామో అది సమర్థవంతంగా ఈ మిసైల్ని ఎదుర్కొంది. ఆ మిసైల్ కింద పడిపోయింది. హోషియార్పూర్లో పాక్ ప్రయోగించిన ఆ మిసైల్ శకలం మనకి కనిపిస్తోంది. అక్కడ స్థానికులు రక్షణ వర్గాలకి సమాచారం అందించడంతో వాళ్ళు ఆ శకలాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడే మా కరెస్పాండెంట్ వెంకటేష్ రిపోర్ట్ చేస్తున్నట్టుగా ఇటువంటి శకలాలు లాంటివి దొరికినప్పుడు వాటిని స్వాధీనం చేసుకుని వాటి టెక్నాలజీ కానీ లేకపోతే అవి ఎక్కడ తయారయ్యాయి, వాటి ఆరిజిన్ ఏంటి, ఇటువంటి శకలాల్ని లేకపోతే ఇటువంటి మిసైల్స్ని డ్రోన్స్ని గతంలో ఎవరు ఉపయోగించారు, ఉగ్ర సంస్థలు ఉపయోగించాయా లేదంటే వేరే దేశాలకు సంబంధించి సైన్యం ఉపయోగించిందా, ఇలాంటి అన్నింటినీ కూడా విశ్లేషిస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది దేశాలకి చాలా కీలకంగా ఉంటుంది. యురి సెక్టర్ చూస్తున్నాం, జనావాసాలు ఇక్కడ మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి, కాలిపోయాయి ఇళ్లన్నీ కూడా. సో కొంత ఈ బార్డర్ సెక్టర్స్లో యురి కానీ రాజౌరి కానీ పూంచ్ కానీ ఇటు జమ్మూ కానీ ఈ ప్రాంతం మొత్తాల్లో కూడా కొంత పాకిస్తాన్ కాల్పులకి దిగే ప్రయత్నాలు చేసింది. యురి సెక్టర్లో పూర్తిగా దెబ్బతిన్న జనావాసాలు, స్థానికులు ఆ ఇళ్లలోని వాళ్ళు అంతా ఈ దాడులు జరిగినప్పుడంతా జాగ్రత్తగా ఉండి బయటకు వచ్చి తమకు జరిగిన నష్టం మొత్తాన్ని కూడా పరిశీలించుకుంటున్నారు. చూస్తున్నాం ఇది కంప్లీట్గా కూలిపోయిన పరిస్థితి. చిన్న రేకుల షెడ్ అదంతా కూడా కింద పడిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. మన దగ్గర ఇటువంటి నిర్మాణాలు కనబడవు అటువైపు, ఎందుకంటే కొంత చల్లటి వాతావరణం కాబట్టి ఒక అంతస్తు పైన ఈ విధంగా రేకులతోటి నిర్మాణాలు కనబడతాయి. దాంతో పాటుగా బంకర్ కూడా చాలామంది జనావాసాల దగ్గర ఇళ్ల దగ్గర కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. షెల్లింగ్ జరిగినా లేకపోతే పాక్ వైపు నుంచి దాడి జరిగినా కూడా తమను తాము రక్షించుకోవడానికి వీలుగా ఆ నిర్మాణాలు ఉంటాయి. సో చూస్తున్నాం జైసల్మేర్ ఈ విజువల్ మనకు కనిపిస్తోంది. పేలని బాంబ్ ఇంకా అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మనం చూడొచ్చు ఉత్తర భారతదేశ సరిహద్దు దగ్గర నుంచి పశ్చిమ ప్రాంతం దగ్గర నుంచి కంప్లీట్ నార్త్ వరకు కూడా పలు ప్రాంతాల్లో
పాకిస్తాన్ దాడికి దిగే ప్రయత్నాలు చేసింది. జైసల్మేర్, పఠాన్కోట్, ఇటు జమ్మూ కాశ్మీర్ దగ్గరకు వచ్చేసరికి ఉరి, రాజౌరి, పూంచ్ సెక్టర్లు వీటన్నిటిపైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. భారత్కి సంబంధించిన సైనికులు అక్కడ కొంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది మనం చూస్తున్నాం. సాంబా సెక్టర్కి సంబంధించిన విజువల్ మనకు కనబడుతోంది. అక్కడ కాల్పులు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. బట్ దీనికి సంబంధించి కంప్లీట్ కన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఇది సీసీ ఫుటేజ్గా మనం అభివర్ణించాలా, లేదంటే ఒక దాడి చేసే సమయంలో తీసిన ఫుటేజ్ని ఆర్మీ రిలీజ్ చేస్తే ఆ ఫుటేజ్ అనేది ఇంకా మనకి పూర్తి కన్ఫర్మేషన్ రావాల్సింది. అయితే 10 గంటలకి ఒక సమావేశం, ఒక ప్రెస్ బ్రీఫింగ్ లాంటిది జరగాల్సి ఉంది. అది కొంతవరకు వాయిదా పడ్డట్టుగా కూడా మనకి కనిపిస్తోంది. ఆ ప్రెస్ బ్రీఫింగ్ కనుక జరిగితే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఇప్పటిదాకా కూడా అసలు ఏం జరిగింది, పాకిస్తాన్ ఏం చేసింది, భారత్ ఏ విధంగా ప్రతిదాడి చేసింది అనే అంశాలకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ విజువల్ మనం బారాముల్లా నుంచి వచ్చిన విజువల్గా చెప్తున్నాం. నిర్మాణం అంతా కూడా పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఈ విండోస్ అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. పూర్తిగా శకలాలు మిగిలిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ ప్రాంతాలన్నీ కూడా కోలుకోవడానికి కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. బార్డర్ వెంట ఉన్న ఈ ప్రాంతాల్లో ఆస్తి నష్టం మాత్రం మనకి కనిపిస్తోంది. మొన్న జరిగిన దాడులో 16 మంది చనిపోయినట్టుగా విదేశాంగ శాఖ నిర్వహించిన ప్రెస్ బ్రీఫింగ్లో మనకి వెల్లడించారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఈ ప్రెస్ బ్రీఫింగ్ తర్వాతే తెలిసే అవకాశం ఉంది. ఆస్తి నష్టం మాత్రం మనకి చాలా క్లియర్గా ఇక్కడంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే స్థానికులు, పోలీసులు, ఆ చుట్టుపక్కల వారు అంతా చేరుకున్న పరిస్థితి. ఇటు జమ్మూ, ఉదంపూర్ ఈ 2 ఏరియాస్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతుంది. అఖిలపక్ష సమావేశంలో నాయకులు దీనికి సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. కొంత సేఫ్ జోన్లోకి వెళ్లాలనుకునే వారి కోసం వాళ్ళ బంధువుల ఇళ్లకు కానీ లేకపోతే వాళ్ళకి కొంత బస ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో 3 రైళ్లు జమ్మూ, ఉదంపూర్ నుంచి న్యూఢిల్లీకి నడుపుతున్నట్టుగా కూడా మనకి కనిపిస్తోంది.